బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి వారిని అణగదొక్కడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు దళిత, బడుగు బలహీన వర్గాలను సొంత కాళ్లపై నిలబడే విధంగా చర్యలు చేపట్టారని, నేడు జగన్మోహన్ రెడ్డి కాళ్లు విరగ్గొట్టి కట్టులు గట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చి యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారన్నారు. జగన్ ప్రభుత్వం వల్ల బడుగు బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని శ్రీనివాస్ చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటూ దళిత, బహుజన సామాజిక వర్గాలను ఏ విధంగా అన్యాయానికి గురి చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా బహుజనులు, బీసీలు వీళ్ళందరినీ కూడా అణగదొక్కుతూ కేసుల రూపంలో, అదేవిధంగా సంక్షేమం పేరుతో వారి భవిష్యత్తును అధ్వానం చేస్తున్న పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాళ్లు విరిసి కట్లు కొట్టే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 75,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన బీసీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి.